కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారం గ్రామానికి చెందిన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 3 రోజులైనా జాడ కనిపించలేదు. గణేష్ భవానీ దంపతుల కుమార్తె జ్ఞానేశ్వరి శనివారం మధ్యాహ్నం అదృశ్యమైంది. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. సోమవారం తీవ్రమైన ఎండలోనూ కొండలెక్కి గాలించారు. ఎస్డీఆర్ఎఫ్ అటవీశాఖ బృందాలు కూడా వెతుకుతున్నాయి. అత్యాధునిక డ్రోన్ కెమెరాలతోనూ అణువణువు పరిశీలించారు. అయినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చిన్నారి ఆచూకీ చెప్పిన వారికి 1,00,000 బహుమతి ఇస్తామని పోలీస్ శాఖ ప్రకటించింది. అయితే అనుకున్నా అని ఏమైందిరా అని అడిగితే అలా పిలుచుకోండా మీ అమ్మాయి ఏడుతుందంట, ఊర్లో అతనికి కనిపించిందంట, నాతో చెప్పాడు. వచ్చేసి భయపడిపోయాడంట, ఒక కలబడితే అని నాతో చెప్తే నేను వచ్చాను, చూసుకుంటూ వస్తున్నాను అని చెప్పాడు సార్. ఇలాగని చెప్తే అందులోకి ఈ అబ్బాయి కూడా వచ్చి ఎదగడానికి మొదలు ఎట్టాను సార్. ఏమైపోయిందంట డిపార్ట్మెంట్కి చెప్పి అంత అనుకోలేదు సార్. ఎందుకంటే తోటలోనే ఎక్కడైనా ఏ గదిలోనైనా నిద్రైపోయింది కదా, మంచి అండ సార్. నిద్రైపోయి ఉంటుంది, కుక్క పిల్ల కూడా ఉంది కదా, వచ్చేస్తాతలే అన్నది ఏమైనా నా ఉన్నాం సార్. ఈ అమ్మాయి నడిచిపోవడానికి ఉదయం నుంచి సాయంత్రం అయినా అంత దూరం నడిచి వెళ్ళలేదు సార్. అమ్మాయి మరి ఏం జరిగిందో తెలియదు సార్. శనివారం మధ్యాహ్నం సిహెచ్ అగ్రహారం గ్రామంలో అమ్మిరెడ్డి గారి 50 ఎకరాల పామాయిల్ తోటమాలైన శంకర గణేష్ యొక్క వాళ్ళ అమ్మాయి 2 సంవత్సరాల 1 నెల వయసు కలిగిన అమ్మాయి తోటలో ఆడుకుంటూ కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిందో తెలియక ఆ పరిస్థితిలో వాళ్ళు ఆ విలేజర్స్, ఆ తోట యజమాని వాళ్ళ యొక్క అందరూ చెక్ చేసుకున్నారు. తర్వాత మాకు వచ్చిన సమాచారంతో కేసు గర్ల్ మిస్సింగ్ కేసు కట్టాము. శనివారం రాత్రి నుండి సర్చింగ్ ఆపరేషన్స్ మొత్తం చెక్ చేశాము. ఈ 50 ఎకరాలని ఎన్యూమరేషన్ చేశాము. గ్రిడ్ మెథడ్లోని మొత్తం అంతా ప్రతిదీ నూక్ అండ్ కార్నర్ చెక్ చేశాము. ఎక్కడ కనిపించలేదు. ఇక్కడ టెరైన్ చూస్తే మనకి కొండ ఎక్కువ ప్రాంతం ఉంది. ఆ కొండ మీద కూడా చెక్కింగ్, సర్చింగ్ ఆపరేషన్, కూమింగ్ అన్నీ జరుగుతుంది.